'వలవర' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ మలయాళం మూవీ గైస్. తెలుగులో డబ్ అయింది. అలాగే ఈ మూవీ జనవరి 13థ్ థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ కొట్టండి మామ. మనకైతే కొంచెం సపోర్ట్‌గా ఉంటది. మీరు లైక్ కొడితే మోటివేషన్ వస్తుందన్నమాట. సరే ఇంకా మనం ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ చేయడమే ఫ్యామిలీ, కొడుకులు అంతా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేస్తారు. అంటే స్టార్టింగ్ లోనే లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ ఉందిరా అని చెప్పేస్తారు మనకి. అలాగే క్లైమాక్స్ లో ఒక 20 మినిట్స్ ఎమోషన్ ఉంటుంది మామ. ఆ ఎమోషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. లిటరల్లీ ఏంటంటే ఒక కొడుకు, ఒక అమ్మ, ఒక నాన్న మధ్య ఉండే ఎమోషన్ ని వీళ్ళైతే బాగా క్యారీ చేశారు. మూవీలో అమ్మ క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంట్రా అంటే ఫాదర్ క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా తక్కువ సేపు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఫాదర్ క్యారెక్టర్ అయితే మనకి మూవీలో కనిపించేది 1 or 2 సీన్స్ లోనే కనిపిస్తారు. కాకపోతే ఏంట్రా అంటే క్లైమాక్స్ ఆఫ్ అమ్మ ఒక్కసారి అలా వచ్చి లిటరల్లీ ఏడిపిస్తాడు. మూవీలో ఏదైతే ఫాదర్ బాండింగ్ అండ్ ఎమోషన్ అయితే ఉందో అదైతే బాగా వర్కౌట్ అయింది. ఇది గుర్తెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ క్లైమాక్స్ లోనే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఒక అతను వస్తాడు మామ, ఒక చిన్న పిల్లడు ఉంటాడు, తనకు తోడుగా ఉంటాడు. అతని క్యారెక్టర్ గైస్ మూవీలో చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఏంటంటే మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు. కాకపోతే తనైతే బాగా ఎంగేజ్ చేస్తాడు మనల్ని. అతనైతే కొన్ని స్టోరీస్ చెప్తా ఉంటాడు గైస్. ఆ స్టోరీస్ మామ చాలా అంటే చాలా బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి. ఒక పిల్లోడు, ఒక అతను వస్తాడని చెప్పే కదా. వాళ్ళిద్దరు ఏంటంటే ఒక చెరువు గట్టున కూర్చొని ఒక మంట వేసుకొని కూర్చొని ఉంటారు. అక్కడ ఏంటంటే చెరువు గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఆ స్టోరీ మామ చాలా అంటే చాలా బాగుంది. అలాగే అక్కడ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇదంతా పక్కన పెడితే మూవీలో ఫస్ట్ హాఫ్ మామ నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాక్ చేసినట్టు అనిపించింది. అసలు ఏంటంటే మూవీలో ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అసలు కంటే అసలు కదలదు. ఎక్కడ మూవీ స్టార్ట్ అయిందో అక్కడే ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఫస్ట్ హాఫ్ మొత్తం అలా లాగేస్తా ఉంటారు. అలాగే ఆవు అనేసి ఒక చిన్న ఎమోషన్ ఉంటది. ఆ ఎమోషన్ ఏమన్నా కొంచెం వర్కౌట్ అయిందా అంటే లిటరల్లీ గైస్ నాకైతే అస్సలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో ఆవు పేరు వచ్చేసి గౌరీ అన్నమాట. ఆ ఎమోషన్ మూవీకి మెయిన్ థింగ్. కాకపోతే అదే మనకైతే వర్కౌట్ అవ్వదు. మూవీలో లిటరల్లీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ఆవు గురించే ఉంటది. కాకపోతే అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. అసలు మూవీలో మెయిన్ థింగ్ గైస్ చెప్పడమే మర్చిపోయాను. అసలు మూవీలో డబ్బింగ్ మామ లిటరల్లీ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. కొన్ని సీన్స్ లో డబ్బింగ్ ఉంటది. లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అన్ని వర్డ్స్ మొత్తం తప్పుగా చెప్తా ఉంటారు. ఆ డబ్బింగ్ అయితే మనకైతే చాలా అంటే చాలా ఇసురు తెప్పిస్తా ఉంటది కొన్ని సీన్స్ లో. మూవీలో కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటాయి. మూవీలో తమ్ముడు అనేసి ఒక చిన్న పిల్లడు ఉంటాడు గైస్. అతని క్యారెక్టర్ కూడా బాగుంటది. కాకపోతే అతని క్యారెక్టర్ కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది నాకు. అతనికి స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఇవ్వరు. అలాగే తన యాక్టింగ్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు, చిన్న పిల్లడు. అలాగే మూవీలో అక్కడక్కడ కొంచెం కామెడీ ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ అయితే పర్లేదు, బాగానే ఉంటది. కొన్ని సీన్స్ లో అయితే లైట్ వర్కౌట్ అవ్వదు మనకైతే. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా ఉన్నా సరే సెకండ్ హాఫ్ గైస్ కొంచెం అయితే నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కావచ్చు, అలాగే ఒక అతను ఉంటాడు అని చెప్పా కదా, అతని క్యారెక్టర్ కావచ్చు, కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి. కాకపోతే నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అసలు అంటే అసలు నచ్చలేదు. లిటరల్లీ ఏంటంటే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. బాగా ఖాళీగా ఉన్నాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి గైస్. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.